హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫైలేరియాసిస్ గురించి చెప్పుకుందాం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. లింఫాటిక్ ఫైలేరియాసిస్, సబ్క్యూటేనియస్ ఫైలేరియాసిస్, సేరస్ క్యావిటీ ఫైలేరియాసిస్ అని చెప్పి. అయితే ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని బోధకాలు అని అంటాం. మెడికల్ పరిభాషలో ఈ బోధకాలని ఎలిఫెంటియాసిస్ అని చెప్పేసి అంటాం. అంటే లెగ్స్ ఎలిఫెంట్ లెగ్స్లా అయిపోతాయి అని అర్థం. బాడీ డిస్ఫిగర్మెంట్లో అంటే ఒక మనిషిని వికారంగా మార్చడంలో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్లో లెప్రసీ ఉంటే సెకండ్ ప్లేస్లో ఈ ఫైలేరియాసిస్ ఉంది. ఈ ఫైలేరియాసిస్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని కూడా అంటాం. అంటే పేషెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఎంతో ఖర్చు అవ్వదు, చాలా ఈజీగా దీన్ని తగ్గించుకోవచ్చు లేదా రాకుండా కూడా చేసుకోవచ్చు. కానీ పేషెంట్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల లేదా కొంచెం అవగాహన రాహిత్యం వల్ల ఈ డిసీజ్ ముదిరిపోతూ ఉంటుంది. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లో 4 ఉన్నాయి ప్రధానంగా: హెచ్ఐవి, ట్యూబర్క్లోసిస్, అంతేకాకుండా ఈ ఫైలేరియాసిస్, మలేరియా. ప్రపంచవ్యాప్తంగా ఫైలేరియా పేషెంట్స్ 12 కోట్ల మంది ఉంటే అందులో 3వ వంతు భారతదేశంలోనే ఉన్నారు, 4 కోట్ల మంది ఉన్నారు. ఇది 30s, 40sలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మేల్స్లో ఎక్కువగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటాం. 10:1 రేషియో. సో ఫిమేల్స్తో కంపేర్ చేస్తే 10 టైమ్స్ మేల్స్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటాం. ఈ ఫైలేరియా కాజ్ చేసే పారాసైట్స్ 3 ఉన్నాయి: ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ, బ్రూగియా మలాయి, బ్రూగియా థైమోరి. వీటిని తీసుకెళ్లే మస్కిటోస్, ఈ దోమల వల్ల ఈ డిసీజ్ వస్తూ ఉంటుంది. 5 రకాల దోమలు ఉన్నాయని చెప్పేసి అంటాం: అనోఫిలస్, ఏడిస్, క్యూలెక్స్, మాన్సోనియా, అంతేకాకుండా ఓక్రిలోటాటస్ అని చెప్పేసి. అయితే దోమ కరిచినప్పుడు ఆ చిన్న పిల్లల్ని మన బ్లడ్లోకి వదిలేస్తుంది. ఆ పిల్లలు డైరెక్ట్గా మన గజ్జల దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో పేషెంట్కి జ్వరంతో పాటు గజ్జల దగ్గర బిళ్ళలు కూడా దిగుతుంటాయి. అక్కడ పెద్దవి అవుతాయి. పెద్దవైన తర్వాత ఒక్కొక్క పెద్దవారము అట్లీస్ట్ 10 ఏళ్ళు బ్రతుకుతుందని చెప్పేసి అంటాం. సో ఏటుకు పాములను వినుంటారు చూసారా, అచ్చం అంత పెద్దవి అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఈ చిన్న పిల్లలు బ్లడ్లోకి వస్తుంటాయి రాత్రిపూట బ్లడ్లోకి రావడాన్ని మైక్రోఫైలేరీమియా అని చెప్పేసి అంటాం. సో ఒక పేషెంట్కి ఫైలేరియాసిస్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం నైట్ టైం బ్లడ్ తీస్తుంటాం. రాత్రి 8 గంటల తర్వాతే బ్లడ్ శాంపిల్ తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ బ్లడ్ శాంపిల్లో ఈ మైక్రోఫైలేరియా ఏమైనా ఉన్నాయని చెప్పేసి మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ పెద్ద వామ్స్ ఈ లింఫ్ అనే సిస్టమ్ని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, రక్తంలాగా ఇంకొకటి కూడా ప్రవహిస్తుంటుందని చెప్పేసి లింఫ్ అని చెప్పేసి అంటామని. ఆ లింఫాటిక్ సిస్టమ్ని ఎక్కడో చోట బ్లాక్ చేయడం వల్ల కాళ్ళు ఉబ్బిపోతూ ఉంటాయి. దీన్ని లింఫెడిమా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ కాళ్ళు ఉబ్బిపోవడంలో గ్రేడింగ్ ఉంది. గ్రేడ్ 1లో నొక్కితే లొట్ట పడుతుంటుంది. పేషెంట్ కాలు పైకి పెట్టుకుంటే ఆ ఉబ్బిపోవడం తగ్గుతూ ఉంటుంది. గ్రేడ్ 2లో కూడా లొట్ట పడుతూ ఉంటుంది, కానీ కాలు పైకి పెడితే ఉబ్బు తగ్గదు. గ్రేడ్ 3లో లొట్ట పడదు, అంతేకాకుండా చర్మం కూడా మందంగా మారిపోతుంది. గ్రేడ్ 4లో కాలు మొత్తం ఉబ్బిపోతుంది. ఎలిఫెంటియాసిస్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటాం. సో మాకు ఫైలేరియా వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది సార్ అని పేషెంట్స్ అడుగుతుంటారు. ఫీవర్, బాడీ పెయిన్స్తో పాటు గజ్జల దగ్గర బిళ్ళలు లాంటివి రావడం, కాలు ఏమైనా ఉబ్బడం. అయితే ఒకసారి కాలు ఉబ్బడం మొదలుపెట్టిన తర్వాత పేషెంట్కి రిపీటెడ్గా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సెల్యులైటిస్ అని చెప్పేసి అంటాం. కాలు ఉబ్బడమే కాకుండా 3 నెలలకి 4 నెలలకి జ్వరం వచ్చేసి మొత్తం కాలు పై వరకు ఉబ్బిపోతూ ఉంటుంది. సో ప్రతిసారి యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అయితే మీకు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్ గారి దగ్గర చూపించుకుని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి కాలంతా ఉబ్బిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్.